నమస్తే ఫ్రెండ్స్. మనం పాము చూసే ఉంటాము. పాముల యొక్క నాలుక రెండుగా చీల్చబడి ఉంటుంది. ఆ విధంగా రెండుగా చీల్చబడడానికి మహాభారతంలో ఉన్నటువంటి ఒక కథని ఇప్పుడు మనం తెలుసుకుందాము. అయితే కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు. కశ్యపుడు అంటే ఒక మహాముని, సప్తర్షులలో ఒక ఋషి అతను. అయితే అతనికి ఇద్దరు భార్యలు, వినత, కద్రువ. ఆ యొక్క కద్రువ యొక్క సంతానం మొత్తం కూడా సర్పజాతి మొత్తం కూడా కద్రువ సంతానము. వినతకి ఇద్దరు సంతానము. ఒకతనేమో అరుణుడు. అతను ఇప్పుడు మన సూర్యుడికి రథసారథిగా ఉంటాడు. సూర్యుడు 7 గుర్రాలటువంటి రథం పైన ప్రయాణం చేస్తుంటాడు కదా, ఆ రథానికి రథసారథి ఈ అరుణుడే. తర్వాత రెండో కుమారుడు గరుడు. గరుడు ఎవరంటే మన విష్ణుమూర్తి కుమారుడు, గరుడ పక్షి కదా, ఆ గరుడు రెండో సంతానం. అయితే కొన్ని అనివార్య కారణాల వలన ఈ యొక్క వినత కద్రువకి దాస్యం చేస్తూ ఉంటుంది. తన యొక్క తల్లి దాస్యాన్ని విముక్తి చెందించాలంటే వినత కద్రువ ఒక కండిషన్ పెడుతుంది. అమృతాన్ని తీసుకొచ్చి తన పిల్లలకి తాపినట్లయితే నీ యొక్క తల్లి దాస్యము విముక్తి కలుగుతుంది అనేసి ఆ యొక్క కద్రువ కండిషన్ పెట్టడంతో ఈ గరుడు స్వర్గలోకానికి వెళ్ళి స్వర్గలోకానికి వెళ్ళి అమృతాన్ని తీసుకొని వస్తాడు. తీసుకొచ్చేసి ఒక దర్భాసనం పైన పెడతాడు. పెట్టిన తర్వాత ఈ యొక్క దర్భాసనాన్ని పెట్టేసి ఆ సర్పాలకి తాగించడం తన తల్లికి దాస్య విముక్తి కలుగుతుంది. ఆ సర్పాలు వచ్చేసి స్నానం చేసి రమ్మని చెప్తాడు. చెప్పడంతో ఆ సర్పాలన్నీ కూడా స్నానం చేయడానికి సముద్రంలోకి వెళ్తాయి. వెళ్ళగానే అప్పుడు ఇంద్రుడు ఆ యొక్క అమృత కలశాన్ని తీసుకొని తిరిగి స్వర్గలోకానికి వెళ్తాడు. అయితే ఈ యొక్క అమృత కలశం దర్భాసనం పైన పెట్టబడింది. దర్భ అంటే ఇప్పుడు మనం రెల్లు కొట్టి అంటాం కదా, ఆ దర్భలు కూడా ఇప్పుడు ఆ అమృత కలశం పెట్టబడింది. కాబట్టి ఇప్పుడు శుభకార్యాల్లో కానీ అశుభ కార్యాల్లో కానీ ఆ యొక్క దర్భలను మనం వాడుతూ ఉంటాము. కాబట్టి ఆ అమృతం పెట్టబడినటువంటి ఆ దర్భాసనాన్ని వచ్చేసి ఆ పాములు నాకుతాయి. అప్పటి వరకు ఒకటిగా ఉన్న నాలుక నాకడంతో ఆ దర్భల యొక్క మొనలు ఆ దర్భగడ్డి షార్ప్గా ఉంటుంది. నాకడంతో వాడి నాలుక కట్ అయ్యి రెండుగా విభాగం చేయబడింది. ఆ విధంగా మహాభారతంలో ఆది పర్వంలో ఈ యొక్క సర్పజాతి గురించి చెప్పబడింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.